సార్ అక్కడ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ అవుతున్నాయట, త్రిష జననాయకన్. అంటే నేను అది కూడా చూస్తున్నా. అవును, నేనే ముఖ్యమంత్రిని అవుతా అని త్రిష ఎప్పుడో చెప్పినటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆమెమో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారు ఇప్పుడే. విజయ్ యాజ్ ఎ ఫ్రెండ్ షీ కెన్ గో. విజిల్ అన్నారు కదా, ఇప్పుడు విజిల్ బూదటం అనేది ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. సో ఫెస్టివ్ మూడ్, ఒక పండుగ వాతావరణం, ఒక సంచలనం అది ఉంది. పైగా అనూహ్యమైన అసాధారణమైన విజయం లభించింది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు సన్నిహితులుగా ఉన్న వాళ్ళందరూ సంతోషిస్తారు కదా. ఇప్పటికే కథానాయకగా ఉన్న ఈమె కంటే ఇంకెవరు సంతోషిస్తారు? అయితే ముఖ్యమంత్రి అవుతా అన్నది ఇవన్నీ సంచలనానికి మన. అందుకనే ఇందాక నేను జయలలిత అనుకునే ప్రస్తావించింది, అది బాగా చేస్తున్నాడు. ఆ అవకాశం ఉందా అండి తమిళ రాజకీయాల్లోని? వారు అంటే ఆయన తర్వాత రావడం అని ఓకే, ఈయన వచ్చి ఎటువంటి విధానాలు తీసుకుంటాడంటే ఆయన నిజంగా చూస్తే రిజర్వ్డ్గా ఉన్నాడు పొద్దునుంచి. సినిమా నడ్డు అయినప్పటికీ దీనికోసం ఏదో అతిగా స్పందించి అవన్నీ ఏం చేయలేవు. ఒక్కసారి మటుకే తన ప్రచారంలో కూడా ఆ రకంగానే బిహేవ్ చేశాడు. అందుకే ఆయన సినిమాల్లో కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. నిజానికి తన వయస్సు, తన అనుభవాన్ని మించినటువంటి ఒక సంయమనంతో ఒక నమ్మకం. అది వాళ్ళ నాన్న ఎస్ఏ చంద్రశేఖర్ గారు, ఆయన మంచి డైరెక్టర్, రైటర్. విజయ్ రాజకీయాల్లోకి వస్తాడని చాలాసార్లు చంద్రశేఖర్ ప్రకటించడము, ఈయన రాకపోవడం కూడా జరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు కూడా ఈ విజయంలో ఇటు త్రిష, అటేమో ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్టర్, వాళ్ళిద్దరి పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్లకు సామాజిక స్పృహ కూడా ఉంది. ముఖ్యంగా చంద్రశేఖర్కి అవగాహన కూడా ఉంది తమిళనాడు సామాజిక చిత్రం. విజయ్ చేసిన ఇంకో పెద్ద ఇదేమంటే కొన్ని కులాల ఆధారంగా పార్టీలు ఏర్పడి కొన్ని స్థానాలు తెచ్చుకోవడం అన్నది జరుగుతూ వచ్చింది. వాళ్ళు ఈయన ఈ రెండు పార్టీలను ఆశ్రయించుకొని, ఇక్కడ అట్లా కాకుండా అయినా కులాలకు అతీతంగా అందరినీ కూడా ప్యాన్ తమిళనాడు అన్నట్టుగా ఓట్లు తెచ్చుకొని సీట్లలోకి మలుచుకోగలిగాడు. కాబట్టి ఇది చిన్న విషయం కాదు. త్రిషకు నిజంగా అర్థవంతమైన పాత్ర ఏదైనా కల్పిస్తే మన రాజకీయాల్లో మహిళలకు భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉంది కదా. అది చేస్తే తప్పకుండా మనం ఆహ్వానించవచ్చు. బహుశా అభిమానులు కూడా నిలబడడానికి ఇంకా ఎక్కువగా అది వాళ్ళు కూడా సంతోషిస్తారు కదా. కాబట్టి జయలలిత అనుభవంలో రెండు ఉన్నాయి. ఒకటి ఏటుకి ఎదురీది తనను బయటికి పంపించి తనను దింపేసినా కానీ ఎదురీది నిలబడింది ఆమె. ఆమె కేవలం వారసురాలుగానే కాదు, వేరే పోట్లాడి జానకిని ముఖ్యమంత్రిని చేస్తే కూడా ఆమెను సభలో ఓడించి ఆమె మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి జయలలిత తన వాగ్దాటనండి, లేకపోతే జాతీయ స్థాయిలో నిర్వహించిన పాత్ర, వీటన్నిటి ద్వారా ఒక స్థానానికి వచ్చారు. బహుశా త్రిషకు కూడా ఏ రాజ్యసభకు పంపించడమో లేదా రాజ్యాంగ పాత్ర ప్రజా ప్రాతినిధ్యమో కల్పించవచ్చు. క్యాబినెట్లో కూడా ముఖ్య పాత్ర చేయొచ్చు. అందుకే అంటే కొన్నిసార్లు ఢిల్లీకి పంపిస్తుంటారు, ఢిల్లీలో రిప్రజెంటేటివ్ ఉండాలని. కొన్నిసార్లు వాళ్ళు సాంస్కృతిక అంశాలు, వాళ్ళకున్న ఆసక్తి, వాళ్ళకున్న అవగాహన దాన్ని బట్టి జరుగుతుంది. ఆ విషయాన్ని మనం గౌరవంగా చూడాల్సిందే, గౌరవంగా ఆసక్తిగా చూడాల్సిందే. సముచిత పాత్ర ఉంటే చాలా మంచిది. ఇంకా మహిళలు అందరు రావాల్సిన అవసరం ఉంది కదా. సినిమా వాళ్ళు రావటం, సినిమా రాజకీయాలు అన్నప్పుడు మహిళలు కాదా? ఎందుకు ఎంతసేపు హీరోల గురించే మనం ఆలోచించాలి. కాబట్టి విజయంలో జెడ్ అన్నప్పుడు త్రిష గురించిన చర్చ కూడా జరిగింది కదా. ఇవన్నీ కూడా భాగం ఉంది. కానీ వీటన్నిటికంటే ఆయన ఇచ్చిన వాగ్దానాలు, హామీలు, సమస్యలు ఎలా ఎదుర్కొంటారు, ఎలా పరిష్కరిస్తారు, దానికోసం ఎలా ముందుకు వెళ్తారన్నది చూడాలి. కొంత చర్చలు అవి కూడా ఆయన జరుపుతూ వచ్చారు అందరితోనే నేను విన్నాను. కాబట్టి అది చేయొచ్చు. సో టీవీలో త్రిషకు కీలక బాధ్యతలు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఇవ్వకపోతే వర్మ గారు ఒప్పుకునేట్లేరు కదా ముందు. కాబట్టి తప్పకుండా అది సాధ్యమే. విజయంలో ఖచ్చితంగా తిన పాత్ర కూడా ఉంది, అది సాధ్యమే, అది తప్పకుండా సాధ్యమే. పైగా విజయం సాధించి ఇప్పుడు మనమందరం ఇప్పుడు చర్చిస్తున్నాము. 2000 కిందటే మన విజయయాత్ర మొదలైందని ఆమె ట్వీట్ పెట్టారు కదా. అప్పటికి ఇంకా ఎగ్జిట్ పోల్స్ కూడా రాకముందే, ఎగ్జిట్ పోల్స్లో బహుశా యాక్సిస్ మై ఇండియా ఒక్కరు చెప్పకముందే ఈమె చెప్పారు కదా. కాబట్టి ఖచ్చితంగా విజయంతో పాటు నిలబడింది. అదే ఒక వీడియో, అది కూడా నేను నీతో ఉంటే విజయం అనేది ఒక ఇది కూడా నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా హ్యూమన్ ఇంట్రెస్ట్ యాంగిల్ లేకపోతే ఉమెన్స్ రోల్ అనే దాంట్లో చూసినప్పుడు ఉంటుంది. పైగా త్రిష కూడా వెరీ సీనియర్ యాక్ట్రెస్ కదా. ఆమె అలాగే ఉండిపోయారు కానీ చాలా కాలం నుంచి ఉన్నారు. తన మీద అనేక దుష్ప్రచారాలు ఇట్లాంటివి జరిగినప్పుడు ఆమె చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఎప్పుడు వెనక్కు పోల. నిజానికి కొన్నిసార్లు అసలు మహిళలతో ఏంటి మీరు ఇవన్నీ చేయడం అని చాలా గట్టిగా కూడా ఆమె మందలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తప్పకుండా ఈ విజయంలో త్రిష కీలక భాగస్వామి అవుతారు. ఆమె మీద ఫోకస్ కూడా తప్పకుండా చాలా పెరుగుతుంది. తమిళనాడు రాజకీయాల్లో ఇటువంటి అంశాలు, మసాలాలకు ఇంకా ఎక్కువగా అది కూడా ఉంటుంది. కాబట్టి
దీన్ని సవ్యంగా అర్థం చేసుకొని ప్రజల తీర్పును సార్థకం చేయాల్సిన బాధ్యత విజయ్ మీద ఉంటుంది. బీజేపీ విషయానికి వస్తే మటుకు అటు మహిళా బిల్లు అయినా ఇటు మత సంబంధాలైనా వీటి మీద భారతదేశం యొక్క వైవిధ్యం దక్షిణాదికి ఉత్తరాదికి మధ్యలో ఉన్నటువంటి ప్రాతిపదికలో ఉన్న తేడా ఇది కూడా వాళ్ళు గమనించి వ్యవహరిస్తే ప్రజలు సంతోషిస్తారు. కాంగ్రెస్ పార్టీ విశాల దృష్టితో సంస్థాగతంగా పటిష్టం చేసుకుంటుందా లేక కేవలం కొన్ని పరిమితులతో ఇలాగే ఉంటుందా అన్నది బహుశా మన కేరళ ముఖ్యమంత్రి ఎంపికతోనే తేలుతుంది. కేసీ వేణుగోపాల్ వర్సెస్ సతీష్ అని నడుస్తుంది కదా, సతీష్కే ఎక్కువ అవకాశాలు ఉండొచ్చు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. తమిళనాడు విజయం ఈరోజు దేశవ్యాప్తంగా పెను